ప్రియులారా, ఎస్తేరు గ్రంథ వివరణలో 10వ సెషన్లోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఎస్తేరు గ్రంథ వివరణలో 10వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 2వ అధ్యాయంలో ఉన్న 3 ఉపభాగాలలో 2వ ఉపభాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అది 5వ వచనం నుండి 18వ వచనం వరకు. దీనికి మనం ఇచ్చుకున్నటువంటి టైటిల్ ఏంటి? కనుగొనబడి ఆమోదింపబడిన నూతన రాణి లేదా క్రొత్త రాణి. అందులో భాగంగా 5వ వచనం నుండి ఇంతవరకు 7వ వచనం వరకు మనం పూర్తి చేశాం. వరుసకు చెల్లి అయినటువంటి ఎస్తేరు గారిని, వరుసకు అన్న అయినటువంటి మొర్దెకై తన కుమార్తెగా తాను స్వీకరించిన సంగతిని మనం మాట్లాడుకొని వదిలిపెట్టాం. ఈ సందర్భంగా నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. వరుసకు చెల్లి అంటే సహోదరి, వరుసకు సహోదరి అయినటువంటి ఎస్తేరు గారిని ఆయన కుమార్తెగా చూసినప్పుడు, అప్పుడు మొర్దెకై గారిని ఎస్తేరు గారు ఏమని చూసి ఉండాలి? సహోదరుడు అని చూసి ఉంటుందా? తండ్రి అని కూడా చూసి ఉంటుందా? ఒక సంరక్షకునిగా తాను ఉండడం చేత మొర్దెకైలో ఒక తండ్రిని చూసుకున్నది ఎస్తేరు గారు. ఈ పాయింట్ అందరూ అలానే మనసులో ఉంచుకొని హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రావలసిందిగా మనవి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనముల నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. ఎవరు సిగ్గుపడట్లేదు? ఎవరి గురించి సిగ్గుపడట్లేదు? ఎవరి గురించిది? యేసుప్రభు గురించి. ఎవరిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు? తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారినందరినీ తన సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. ఇది ఒక ప్రవచనం. కీర్తనల గ్రంథంలోని 22వ కీర్తన 22వ వచనంలోని ప్రవచనం అది. ఫైన్. తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. అది పాయింట్ నెంబర్ 1 మనసులో ఉంచుకోండి. కిందికి వెళ్దాం. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు. నెక్స్ట్ మాట, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అని ఆ సహోదరుల గురించి చెబుతున్నాడట. నా సహోదరులే నా పిల్లలు అంటున్నాడు ఆయన. అది కూడా ఒక ప్రవచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలోని ప్రవచనం అది. యేసుప్రభు ఈరోజు మనందరికీ రక్షణకర్త. పైన కూడా ఉంటుంది, వారి రక్షణకర్త అంటాడు 10వ వచనంలోని చివరి మాట. యేసుప్రభు ఎవరు? మనందరికీ రక్షణకర్త. ఆ రక్షణకర్త అయినటువంటి యేసుస్వామి మనలనందరినీ ఏమని పిలుచుటకు సిగ్గుపడట్లేదు? సహోదరులని పిలుచుటకు సిగ్గుపడట్లేదు. సహోదరుని పిలుచుటకు సిగ్గుపడక మనలను ఏమని కూడా పిలుస్తున్నాడు? నా పిల్లలు. మనందరం ఎవరో చెప్పండి? ఆయన పిల్లలం. యోహాను సువార్త ఒక 2 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనము చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 13:33. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. తన శిష్యులను ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా.
అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనము కూడా చూద్దాం. 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఆ 13వ అధ్యాయంలో కానీ ఈ 21వ అధ్యాయంలో కానీ పిల్లలారా అని ఆయన పిలుచుచున్నది ఎవరిని? శిష్యులను. ఆయన శిష్యులనే మాత్రమే కాకుండా ఏమని పిలుస్తూ ఏమని సంబోధిస్తున్నాడు? యు ఆర్ మై చిల్డ్రన్. ఈ పిల్లలను ఏమి అనుటకు సిగ్గుపడట్లేదు. హెబ్రీ పత్రిక 2:11 ప్రకారంగా సహోదరులు, తన సహోదరులనే తన పిల్లలుగా చూసుకుంటున్న వైనమిది. ఇప్పుడు మొర్దెకై ఉపమాన రీతిగా ఎవరిని సూచిస్తున్నాడో చెప్పండి. యేసుప్రభుని సూచించట్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఎస్తేరు గారు తనకు సంరక్షణకర్తగా మొర్దెకైను చూస్తుంటే, ఈరోజు సంఘం అనేటువంటి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన సంరక్షణకర్తగా మనం చూస్తున్నాం. ఇది మీకు అర్థమైతే ఎస్తేరు గారు ఎవరిని సూచిస్తున్నారో చెప్పండి? సంఘము ఎస్తేరు గారు అనుకుంటే, యేసుప్రభును సూచించుచున్నవాడు మొర్దెకై అనుకుంటే, మొర్దెకైకి ఎస్తేరమ్మకున్నటువంటి సంబంధం యాక్చువల్గా సహోదరుడు సహోదరి అనే బంధం అయితే, ఆ సహోదరుని తన బిడ్డగా చూసుకుంటున్నాడు. ఆయన్ని మాత్రం ఆవిడ ఒక తండ్రిగా చూసుకుంటోంది. ఫైన్. ఇప్పుడు యేసు ప్రభుకున్న అనేకమైన బిరుదులలో ఒక బిరుదేంటో ఒకసారి చూసి తరిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. నెక్స్ట్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు. ఏమని పేరు? నిత్యుడగు తండ్రి. ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కదా అంటారేమో, అబ్రహాముకు కూడా తండ్రి అయిన. ఎలా తండ్రి? అబ్రహాముతో పాటు మనందరికీ రక్షణకర్త ఎవరు మరి? ఎవరంటారు? యేసు ప్రభువే. నా దినము చూతున్నని అబ్రహాము ఎదురు చూచి, అది చూచి ఆనందించెను. ఎప్పుడు చూశాడు? విశ్వాసముతో. అబ్రహాము విశ్వాసులకు తండ్రేమో, అబ్రహాముతో పాటు అందరికీ కూడా యేసు ప్రభు విశ్వాసమునకు కర్త. ఆ యేసు స్వామిని తండ్రి అయిన దేవుడు మనకు మొర్దెకైని ఎస్తేరు గారికి ఇచ్చినట్టుగా తన ప్రియ కుమారుడిని మనందరికీ సంరక్షణకర్తగా ఇచ్చాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎలా పెంచాడట మొర్దెకై ఎస్తేరు గారిని? తన కడుపున పుట్టిన బిడ్డవలే. తల్లి లేని లోటు, తండ్రి లేని లోటు అన్నీ తీర్చి తానే అన్నీ అయి మొర్దెకై ఎస్తేరు గారిని పెంచిన చరిత్ర ఇది. కమ్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ ఎస్తేర్. వచ్చేయండి. ఎనిమిదవ వచనం, 7వ వచనం చదువుకున్నాం. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడిరి. ఎవరు హేగే? స్త్రీలకు కాపరి అన్నాడు పైన 3వ వచనములో. స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే. వచ్చేద్దాం 8వ వచనం. రాజాజ్ఞయు పైన చెప్పినట్టుగా అతని నిర్ణయమును ప్రచురము చేయబడి. ఎక్కడ ప్రచురము చేయబడి?
సంస్థానములన్నిటిలో, 3వ వచనం ప్రకారంగా, సంస్థానములన్నిటిలో ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడిన. ఒకవేళ పైన మనం చదువుకున్నటువంటి మొదటి భాగం, మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఆయన వష్టి గారిని జ్ఞాపకం చేసుకుంది దండయాత్రకు ముందే అని అనుకుంటే, 2వ దండయాత్రకు ముందే అని అనుకుంటే, ఈ యొక్క ప్రచురము చేయబడము ఇవన్నీ ప్రకటన చేసిన తర్వాత ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కన్యకల కోసం ఈయన దండయాత్ర ప్రణాళికలలో ఈయనున్నాడు. ఇక ప్రకటన చేయబడి అందరిని పోగు చేసేసరికి ఖచ్చితంగా కొంచెం సమయం తీసుకొని ఉంటుంది. వెంటనే రాత్రికి రాత్రి అందరిని పోగు చేసి తీసుకొని రారుగా. సుమారు క్రీస్తు పూర్వం 483 నుంచి 82 మధ్యలో ఈ ప్రపోజల్ జరిగిందని అన్నాను పైన. ఆ ప్రపోజల్ జరిగిన తర్వాత 481లో ఈయన దండయాత్రకు వెళ్ళిపోయాడు. ఈయన దండయాత్రకు వెళ్ళేలోగా ఈ కన్యకలందరూ వచ్చారా? ఇప్పుడు మనం ఎన్నో వచనం చదువుకుంటాం, 8వ వచనం. ఈయన దండయాత్రకు వెళ్ళిన తర్వాత వచ్చారా, వెళ్ళకముందే వచ్చేసారా అన్న క్లారిటీ బైబిల్ మనకి ఇవ్వలేదు. అయితే ఒకటి, ఈ కన్యకలు వచ్చిన తర్వాత వెంటనే రాజుగారి దగ్గరికి పంపించే కార్యక్రమం ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే 1 సంవత్సర కాలం వీళ్ళ ప్రిపరేషన్కి టైం పట్టింది. అంటే దాదాపుగా వీళ్ళు వచ్చే సమయానికి, 8వ వచనంలో ఈ కన్యకలు వచ్చే సమయానికి ఆయన దండయాత్రకు వెళ్ళే ఉండాలి అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం 481లో ఈయన వెళ్ళిపోయిన తర్వాత బహుశా వీళ్ళందరూ కూడా పోగు చేయబడి ఉండవచ్చు అని చెప్పడానికే. ఎందుకు వెళ్ళినోడు మళ్ళీ ఎప్పుడొచ్చాడో కూడా నేను రాత్రి మీకు చెప్పినట్టు నాకు జ్ఞాపకం. ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా ఈ ప్రాసెస్లో మళ్ళీ తీసుకొని వస్తాను. అక్కడికి వద్దాం. వాళ్ళందరూ ఎవరి వశమునకు చేర్చబడ్డారు? హేగే, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే. ఆల్ రైట్. అయితే ఇక్కడ ఏం చేయబడింది? పోగు చేయబడి హేగే వశమునకు అప్పగించబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడెను. రాజు యొక్క నగరునకు తేబడి. షూషను అనే రాజధానిలో జరుగుతున్న తంతిది. ఆ సమయానికి ఎస్తేరు గారు షూషను పట్టణములో ఉండి, నగరు అనగానే కోటలోనికి తేబడిందా? రాజు యొక్క నగరు అంటే కోట అని చూసుకోవాలా? అలా అయినా భావించవచ్చు. లేదంటే షూషను పక్కన ఎక్కడైనా ఉన్నా కూడా సంస్థానములన్నిటిలో ప్రకటన చేయబడింది కనుక అందరితో పాటు పాపం ఈ సౌందర్యవతి కూడా దొరికిపోయింది. సెర్చ్ మొదలుపెట్టారు. ఈవిడిని కూడా తీసుకొని ఇప్పుడు ఎవరికి దూరమై ఈ దుష్టుడి చేతిలోనికి వెళ్ళిపోతుంది? మొర్దెకైకి దూరమై దుష్టుడి యొక్క ఆవరణములోనికి ఇప్పుడు ఈవిడ ప్రవేశిస్తోంది. అంటే ఎంత గ్యారంటీ లేని పరిస్థితిలో, ఫ్యూచర్కి గ్యారంటీ లేని పరిస్థితిలో ఆవిడ ఉంది చూడండి. ఇక్కడ ఒక రకంగా ఒక కష్టాల ఊబిలోనికే వెళ్ళిపోతుంది. మనకు తెలుసు తర్వాత అహేశ్వరోషు చేసుకుంటాడని, మీకు తెలియదని కాదు, నాకు తెలియదని కాదు. కానీ ఆవిడ స్థానంలో ఉండి చూడండి ఒకసారి. అదంతా జరక్కముందున్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎంత నెగిటివ్గా ఉందో అట్మాస్ఫియర్ అంతా. ఎంత ఇంకా రేపొద్దున ఎప్పుడు కూడా మొర్దెకై గారిని కూడా చూసే అవకాశం లేదు ఈవిడికి. మొర్దెకైని మళ్ళీ చూసే అవకాశమే లేనట్టుగా ఎస్తేరు గారు వెళ్ళిపోయింది లోపలికి. అది చదివేటప్పుడు నాకెవరు గుర్తొచ్చారో చెప్పనా? బైబిల్లో మరలా ఎప్పుడు నా తండ్రిని నేను చూడనేమో అన్నట్టుగా ఒకనాడు ఐగుప్తుకు కొనిపోబడ్డాడు యోసేపు. తగలాల లేదా ఆయన మనకిప్పుడు? ఎస్తేరు గారు మొర్దెకై అనేటువంటి తండ్రిని విడిచిపెట్టి ఆయనకు దూరమై శాశ్వతంగా వెళ్ళిపోతుంది లోపలికి. అలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆవిడ ఆలోచనలు ఆలోచించండి.
అలా వెళ్ళేటప్పుడు మొర్దెకై గారికి వీడ్కోలు చెప్పినటువంటి ఒక దృశ్యాన్ని మీరు ఆలోచించండి. భవిష్యత్తు అన్నది ఏమాత్రము స్పష్టత లేని స్థితిలో ఈవిడ లోపలికి వెళ్ళిపోతే సేమ్ సిచ్యువేషన్ యోసేపు గారికి జరిగింది. అక్కడ ఎక్కడికి వెళుతున్నాడో సరిగా తెలియని పరిస్థితి, తీసుకొని వెళుతున్న వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో కనీసం నన్ను కన్న నా తండ్రి ముసలిప్రాయంలో ఉన్నాడు, ఆయన పోయే లోపల ఒక చూపైనా చూస్తానా లేదన్న పరిస్థితి అక్కడ యోసేపు గారిది. కానీ ఐగుప్తుకు యోసేపు గారు వెళ్ళిన తర్వాత పోతీఫరు అనేటువంటి ఒక అధికారి ఇంటికి అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంటికి అమ్మబడిన తర్వాత అక్కడ కష్టాలు మొదలయ్యాయి, అక్కడ కుట్రలు కుతంత్రాలు. దానివలన ఆయన చెరసాలలో వేయింపబడ్డాడు. ఐగుప్తుకి వెళ్ళడమే ఒక చెరసాల, ఆ చెరసాలలో ఇంకొక చెరసాల. బెయిల్ ఇప్పించడానికి ఏ అడ్వకేట్ వస్తాడు యోసేపుకి? ఇప్పుడు ఎవ్వరూ తెలీదు. అసలు బయటికి వస్తాడో లేదో తెలీదు. ఈవిడ ఎలాగైతే అహష్వేరోషు చెరలోనికి వెళ్ళిపోతుందో, ఇది చెర అంటారా కాదంటారా? చెరే. ఐగుప్తులో యోసేపు గారు ఒక చెరలోనికి వెళ్ళాడు. కానీ చెరలోనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఖచ్చితంగా చూడాలి. ఆ వచనం యోసేపు గారి గురించి ఖచ్చితంగా చూద్దాము కూడా. 39వ అధ్యాయం. ఏ పుస్తకం అంటారు? హమ్మయ్య, ఆదికాండం. 39వ అధ్యాయం 19 నుంచి చూద్దామా? 39వ అధ్యాయం 19. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసేనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు, అబద్ధాలన్నీ, కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఫుల్ స్టాప్. అయితే చెరసాలలో ఏమో జరుగుతోంది. దేవుడు యోసేపుకు తోడయ్యున్నాడు. అదన్నమాట దేవుని ఎంట్రన్స్. యోసేపు గారు చేతులెత్తేసిన పరిస్థితి. అసలు పరిస్థితులు ఏమీ యోసేపు గారి చేతుల్లో లేవు. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? చెప్పండి. తన లైఫ్ గురించి, తన ఫ్యూచర్ గురించి అసలు యోసేపు చేతిలో ఏమీ లేదు. మొత్తం చేయి దాటిపోయిన పరిస్థితి. కానీ యోసేపు గారికి తెలియకుండా పైనెవరో అదృశ్యంగా యోసేపు గారిని ఆవహించి ఉన్నాడు తోడుగా. యెహోవా యోసేపుకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేయగా, చెరసాల అధిపతి ఆ చెరసాలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. దేవుడు అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు దేవుడు సఫలమగునట్లు చేసెను. అంటే ఇప్పుడు మనం 10వ సెషన్లో ఉన్నాం. మీకు గుర్తుందో లేదో మొదటి సెషన్ ఏంటో నేనే చెప్పాను ఇక్కడే. ఎస్తేరు గ్రంథంలో మీకు ఎవరు కనబడాలని చెప్పాను? దేవుడు కనబడాలి. ఎస్తేరు గ్రంథం చదివితే మీరు దేవుణ్ణి చూడాలి ఒక సైడ్, అవతల అపవాదిని చూడాలని మొదటి సెషన్లో చెప్పాను.
మీరు దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరిని చూసినా కూడా కథ కంక్లూజన్కి వెళ్ళదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా? ఎస్తేరు గ్రంథంలో ఎవరిని చూడాలని చెప్పుకుంటూ వస్తున్నాను మొదటి నుంచి? దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్పనా? పాత నిబంధన అంతటిలో దేవుడు అన్న పదము కానీ యెహోవా అన్న పదము కానీ లేని ఒకే ఒక పుస్తకమే ఎస్తేరు గ్రంథం. అసలు దేవుని పేరే కనపడదు, అసలు కనీసం యెహోవా అన్న పేరు కూడా కనపడదు. కానీ దేవుని ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మనకు చూపించే పుస్తకాలలో ఫస్ట్ బెంచ్లో ఉంటుంది ఎస్తేరు గ్రంథం. మళ్ళీ ఇంకొక గొప్ప సంగతి చెప్పనా? మోషే పుస్తకాలు అని మనం పంచకాండాలు అనుకుంటున్నామే, ఆదికాండము నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఇశ్రాయేలీల సాంప్రదాయం ప్రకారంగా పంచకాండాల తర్వాత మొత్తం పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఎస్తేరు గ్రంథానికి. పంచకాండాల తర్వాత మీకు ఎన్నో పుస్తకాలు కనపడతాయి. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వీళ్ళు పెట్టేది మనము చదువుకుంటున్న ఎస్తేరు గ్రంథమే. అంత ఫేవరెట్ బుక్ ఇశ్రాయేలీలకి ఇది. అంటే ఎంత ప్రాధాన్యతతో కూడుకున్న పుస్తకమో మనం అర్థం చేసుకోవాలి. కానీ చదివే పద్ధతి తెలియాలి. అహష్వేరోషు చెరలోనికి, కోటలోనికి అనుకుంటున్నాము కానీ నాకు అదైతే చెరలానే కనపడుతోంది. ఆ చెరలోనికి వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి లాంటి మొర్దెకైని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ? దేవునిని. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చెరసాలలోకి వెళ్ళిన యోసేపు మీద చెరసాల నాయకుని కటాక్షము, దయ ఉండేలా అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. యోసేపు గారు ముగింపుకు వచ్చేసరికి యోసేపు గారి నోట ఏ మాట వస్తుందో చూద్దాం. 50వ అధ్యాయము ఆదికాండం, 50వ అధ్యాయము ఆదికాండము 20వ వచనము చూద్దాం. 20, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిదిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. అర్జెంటుగా అండర్లైన్ చేయండి ఈ మాట, అర్జెంటుగా అండర్లైన్ చేయండి. చదువుకుందాం మళ్ళీ. 50:20, చాప్టర్ 50 verse 20. మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించుటకే దేవుడు నన్ను ఐగుప్తులోనికి తీసుకొని వచ్చాడు. ఈ క్లారిటీ యోసేపు గారికి ఎప్పుడు తెలిసింది? రిజల్ట్ వచ్చిన తర్వాత. నేనెందుకు ఐగుప్తులోకి వెళుతున్నానో అన్న సంగతి యోసేపుకు వెళ్ళేటప్పుడు తెలియదు, కానీ ఆపరేషన్ అకంప్లిష్ అయిన తర్వాత, ఆపరేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు తెలిసింది ఎందుకన్న మాట నేను ఈ ప్రయాణం చేసిందని. అంటే యోసేపు అంటే ఒక భక్తుడు, చిన్నప్పటి నుంచే భక్తి భావాలతో పెరిగినవాడు. 12 మంది కుమారులలో దేవుడంటే అమితంగా ప్రేమించేవాడు. అలాంటి దేవుని కుమారుడు తన జీవితంలో ఒక కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎదుర్కోవడమే కాదు, తన వారికి దూరమయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. అది జరిగేటప్పుడు ఎందుకు జరుగుతోందా అన్న సంగతి యోసేపుకే తెలీదు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. కొన్ని సందర్భాలలో దేవుడు ఎక్కువ మంది మేలు కోసం తన బిడ్డలు, తాను ప్రేమించేవారు, తన యందు భక్తి కలిగిన వారిని అందరికీ అన్నిటికీ దూరము చేసే అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకా గొప్ప సంగతి చెప్పనా?
ఇది కూడా మొదటి రోజే చెప్పాను, ఇది కూడా మొదటి సెషన్లోనే చెప్పాను. ఏమని? నీ యందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదించబడతాయి నాయనా అన్నది ఎవరితో? అబ్రహాము గారితో. భూలోక వంశములన్నీ అంటే బహు ప్రజలు, సమస్త ప్రజలు. కానీ వాళ్ళందరూ ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? నీ దేశము నుండి, నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయటకు వచ్చేయాలి. 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించే చోటికి నువ్వు వెళ్ళిపోవాలి. అది జరిగితే గాని ప్రపంచ ప్రజలు ఆశీర్వదించబడరు. ప్రపంచ ప్రజలందరూ ఆశీర్వదించబడాలంటే అబ్రహాము ఇప్పుడు నువ్వున్న స్థితిని నేను మారుస్తాను, నిన్నెక్కడికో తీసుకుని వెళ్తాను, అక్కడ నుంచి నా పని మొదలు పెడతాను. ఇది దేవుని ఆపరేషన్. భవిష్యత్తులో కనానులో కరువు వస్తుంది. కరువు వస్తే యాకోబు ఫ్యామిలీ చచ్చిపోతే ప్రణాళిక ఎలా అవుతుంది? దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది? యాకోబు గర్భము నుండే యూదా రావాలి, ఆ యూదా గోత్రము నుండే యూదా గోత్రపు కొదమసింహం రావాలి. ఆది మహాఘట సర్పం యొక్క తలను చితక్కొట్టడానికి. అది జరగాలంటే నీ కుటుంబం బతకాలి నాయన. వెళ్ళిపో ఐగుప్తుకి. కరువు నుంచి కాపాడుకోవడానికి నీ కుటుంబాన్ని తీసుకొని కనానుకెళ్ళు, కానీ క్షమించండి ఐగుప్తుకెళ్ళు. కానీ ఐగుప్తుకు నువ్వు వెళ్ళాలంటే నీ కుటుంబాన్ని తీసుకొని ముందు నా బిడ్డ వెళ్ళాలి అక్కడికి. ఎవరు? యోసేపు. ఆ యోసేపు గారికి రిజల్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది, ఇది దేవుడు బహు ప్రజలను బ్రతికించుటకే మేలు కోసం చేశాడు. ఇది ఎస్తేరు గారి కంటే ముందున్నవాడు దానియేలు గారు. ఎస్తేరు గారి కంటే ముందున్నవాడు యెహెజ్కేలు గారు. ఎస్తేరు కంటే ముందున్న వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. భక్తులా కాదా? భక్తులే. కానీ ఎక్కడికి? చెరలోనికి వెళ్ళిపోయారు. చెరపట్టబడిన వారిలో వీళ్ళు కూడా లేరా? చెరలోనికి వెళ్ళిన వాళ్ళలో దానియేలు, యెహెజ్కేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎందుకు వెళ్ళినట్టో? వాళ్ళక్కడికి వెళితే కానీ సర్వలోకానికి సువార్త ప్రకటించబడదు. వెళ్ళినోళ్ళు సైలెంట్గా ఉండకుండా చక్రవర్తులకు వాక్యాన్ని నేర్పించారు కూర్చొని. నెబుకద్నెజర్కి వాక్యం చెప్పింది ఎవరు? దానియేలు గారు. ఆయనకు వచ్చిన కలలోని ప్రతిమ భావాన్ని తెలియజేసింది ఎవరు? దానియేలు గారు. అగ్నిగుండంలో పడినా బయటికి వచ్చి దేవుని గురించి తెలియజేసింది ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. సింహపు బోన్లోనికి వచ్చి పార్కులోనికి వెళ్ళినట్టుగా తిరిగి వచ్చినోడు ఎవరు? ఈ దానియేలు గారే. ఇవన్నీ చూసినప్పుడు కళ్ళతో ఒక నెబుకద్నెజర్ అనే ప్రపంచ అధినేత ప్రపంచానికి చెప్పాడు దానియేలు దేవుడే దేవుడని. సింహపు బోనులోనికి వెళ్ళి తిరిగి వచ్చిన దానియేలు గారిని చూసి చెప్పాడు దర్యావేషు దానియేలు దేవుడే దేవుడని. సర్వలోకానికి సువార్త వెళ్ళిందంటారా లేదంటారా? ఎవడు చెబితే ప్రపంచానికి వెళ్ళిపోతుందో వాడి చేత చెప్పించాడు నెబుకద్నెజరు. మరి నెబుకద్నెజర్ అన్న లోకాధినేత లోకానికి దేవుని గురించి చెప్పాలంటే పాఠాలు నేర్పించడానికి దానియేలు బబులోనికి వెళ్ళాలే కానీ ఇంట్లో కూర్చుంటేలా? అందుకు పంపాడన్నమాట దానియేలు గారిని. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? యోసేపు అన్న భక్తుడు ఐగుప్తుకి వెళ్ళడంలో దేవుని సంకల్పం ఉంది. అబ్రహాం అన్న భక్తుడు కల్దీయ దేశాన్ని వదిలిపెట్టి కనాను దేశానికి రావడానికి దేవుని హస్తం ఉంది. దానియేలు లాంటి భక్తుడు యూదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి బబులోను చెరలోనికి వెళ్ళడానికి దేవుని ఆలోచన ఉంది. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మొర్దెకైని విడిచిపెట్టి
అహష్వరోషు కోటలోనికి ఎస్తేరు గారు వెళ్ళడములో దేవుని హ్యాండ్ ఉంటుందంటారా, ఉండదంటారా? ఉందో లేదో బలపరచుకోవాలంటే కింది వచనం చూద్దాం మళ్ళీ. 2వ అధ్యాయం. ఏ పుస్తకం అంటారు? వెరీ గుడ్, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 8 చూసి 9కి వెళ్దాం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగించబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎవరు పొందినట్టుగా? యోసేపు గారు పొందినట్టుగా. చెరసాల నాయకుడికి యోసేపు మీద కటాక్షము కలిగేలా చేసింది ఎవరు? చదువుకున్నాం అక్కడ. పరమాత్ముడు. ఒక్క వచనం దానియేలు చూసి మళ్ళీ వద్దాం ఇక్కడికి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8, 9 రాసుకోండి, కానీ 9 మాత్రము చూద్దాం. 9. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించెను. ఇక్కడ నపుంసకుల అధిపతే దానియేలు మీద కటాక్షము నొందని అనుగ్రహించాడట. మరి ఇక్కడ నపుంసకుల అధిపతే హేగే, స్త్రీలను కాయు కాపరి. సుమారు ఎంతమంది కన్యకలు పోగు చేయబడి ఉంటారని చెప్పాను వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా? 300 నుంచి 400 మంది. ఇంతమందిలో ఈ అయ్యగారి ఫోకస్ అంతా ఎవరి మీద పడింది? ఎస్తేరు గారి మీద పడింది. చెరసాలలో అంతమంది ఖైదీలున్నా అక్కడ చెరసాల నాయకుడి ఫోకస్ ఎవరి మీద పడింది? యోసేపు మీద పడింది. ఇక్కడ బబులోనులో నపుంసకుల అధిపతి ఎవరిని కాన్సన్ట్రేట్ చేశాడు ఎక్కువగా? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వాట్ డస్ దట్ మీన్? ఏంటి దాని అర్థం? దేవుడు ఎవరినైనా సమస్త ప్రజల కోసం, అనేకుల ప్రయోజనం కోసం ఆయన వాడుకోవాలంటే కొద్ది కాలము వారిని ఎక్కడికో తీసుకొని వెళతాడు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు తీసుకొని పోబడుతున్న వారికి క్లారిటీ ఉండదు. మన జీవితాల్లో కూడా అది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం పుట్టిందెక్కడ, పెరిగిందెక్కడ, చదివిందెక్కడ, ఉద్యోగం చేసిందెక్కడ, చేస్తున్నదెక్కడ, ఎందుకో ఇప్పుడు దేవుడు ఎక్కడికో నిన్ను నడిపిస్తున్నాడేమో. అసలు మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మీరు ఉండాలనుకున్నది ఒక చోట, మీరు ఉంటున్నది ఒక చోట. నువ్వు ఏదో చేద్దామని వెళుతుంటే దేవుడు జుట్టు పట్టుకొని వెనక లాగుతున్నట్టుంటాయి కొన్ని సందర్భాలు. ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అని. అలాంటి సందర్భాలు మనల్ని వీపు తట్టి మనకు గుర్తు చేయాలి. యోసేపు జీవితంలో ఏదో జరిగింది, నీ జీవితంలో అది జరుగుతోందేమో. ఆగి ఆలోచించు. ఈ ఫార్ములా అందరు అప్లై చేసుకోకండి. మీ జీవితం భక్తి గుండి మీరు ఆయనకు ఆనుకొని బతుకుతుంటేనే ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. ఏదేదో మీరు తప్పులు చేసి, మీరు పొరపాట్లు చేసి, మీరు కష్టాల్లోకి వెళ్ళిపోయి యోసేపును పరీక్షించిన దేవుడా నన్ను పరీక్షిస్తున్నావు అన్నమాట. ఇదొద్దు. దేవుడే ఇది చేస్తున్నాడేమో అని కనిపించే ముందుగా నా బతుకెట్లుందో నువ్వు ఆలోచించుకోవాలి. ఒకవేళ నిజంగానే నేను నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, వాక్యానుసారంగా ఆయన ఆనుకొని బతుకుతున్నానని నీ మనసాక్షి నీకు చెబితే, అలా చెబుతున్నా ఎందుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతుంటే బహుశా దేవుడేదో ఒక ఆపరేషన్లో ఉన్నాడనమాట నీ లైఫ్లో. నువ్వెందుకు దానికి తలదించకూడదు? కొన్ని సందర్భాల్లో ఆయనకిచ్చేయాలి.
మన జీవిత భవిష్యత్తును ఆయనకి ఇచ్చేసి, నువ్వు ఎక్కడికి నడిపిస్తే అలా వెళుతాను, అన్నిటికీ నేను సిద్ధం. దాని ఫలితం ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ సమ్ టైం, వెంటనే కాదు, కొద్ది సమయమైన తర్వాత దాని ముగింపులో నువ్వు చూస్తావు ఆయన ఫలితం ఏంటో. వీళ్ళందరి జీవితాల్లో ఒక గొప్ప ఫలితాలు రావడానికి గల కారణం, అంతము వరకు అన్ని పరిస్థితులలో వాళ్ళు దేవుని విడిచిపెట్టకుండా బతికారు గనుక. ఎవరి దయ పొందుతోంది ఇక్కడ ఇప్పుడు ఈవిడ? హేగే, స్త్రీలకు కాపరి. 9వ వచనం, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యబడిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు ఎలా ఏర్పరచి, త్వరగా ఏర్పరచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఏంటో ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఈవిడకి. ఇప్పుడే కదా వెళ్ళింది లోపలికి. వెళ్ళగానే అక్కడున్న వందలాది కన్యకలలో హేగే యొక్క ఫోకస్ అంతా ఎస్తేరు గారి మీదనే పడింది. ఎందుకో రాణి అయిన వష్టి స్థానంలో ఇక్కడున్న ఈ వందలాది మందిలో ఈ అమ్మాయే ఉండే అవకాశాలు ఉన్నాయని 6th సెన్స్ ఎక్కడో దట్టింది నాకు. అందరికీ మామూలుగా చూసి ఈ అమ్మాయిని తయారు చేయండి, అయిపోయింది, ఫిక్స్ అనుకుంటున్నాడు ఈయన. సంవత్సరము తర్వాత అహేశ్వరోష సెలెక్ట్ చేసుకుంటాడేమో. సంవత్సరానికి ముందే హేగేకు క్లారిటీ వచ్చేసింది. ఎవరిచ్చిన క్లారిటీ? వెనకాల దేవుడిచ్చిన క్లారిటీ. నేను ఎన్నుకుంటున్నది ఈ అమ్మాయే, ఈ అమ్మాయి మీద ఫోకస్, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ గర్ల్ అన్న ఫీలింగ్ కలిగింది చూడండి. త్వరగా ఏర్పరచంటే చూడగానే అర్థమైపోయింది, మాట్లాడగానే అర్థమైపోయింది ఎస్తేరు గారి భవిష్యత్. దేవునికి ఫ్యూచర్ తెలుసు. ఆ ఫ్యూచర్లో భాగంగా ఇక్కడ హేగేని వాడుకుంటున్నాడు. ఏదో అనుకోకుండా కాకతాళీయంగా జరిగిన ప్రేరేపణ కాదు ఆయనది, వెనకల ఒక పెద్ద హస్తమే ఉంది ఇక్కడ. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యబడిన 7 ఆడపిల్లలు, 7 అసిస్టెంట్స్, వీళ్ళే తయారు చేయాలని సంవత్సరం రోజుల పాటు అన్ని చూసుకుంటూ అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు అడ్వాన్స్గా ఉంచాడు ఈయన. అంటే ఎస్తేరులో ఎవరు కనపడుతున్నారు ఈయనకు? కాబోయే రాణి. ఫైన్. తొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంది, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక. ఏ విషయంలో ఇంపైనది? ఆవిడ మాట, ప్రవర్తన, తీరు, వైఖరి, విధానం, పద్ధతులు అన్నీ నచ్చేశాయి హేగేకి. లోపలికెళ్ళిన పిల్లలలో ఎస్తేరు గారు స్పెషల్గా కనబడింది ఒక అన్యుడి కంటికి. సాక్ష్యం అంటే అట్లుండాలి. ఎస్తేరు గారు ఎవరిని సూచిస్తుందన్నాను ఇందాక ఒక విషయంలో? సంఘం. సంఘంలో ఎవరుంటారు? క్రీస్తును ధరించిన వారు ఉంటారు. వీళ్ళు ఎంత మంది మధ్యలో ఉన్నా ఇతరులకు ఎలా కనిపించాలి? స్పెషల్గా కనిపించాలి. స్పెషల్గా కనిపించడం అంటే మాట, విధానం, పద్ధతి, తీరు,
ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. మన సాక్ష్యం సమాజంలో గొప్పదిగా కనబడాలి. దట్ ఈస్ వాట్ వీ కెన్ సీ హియర్. మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. అంటే లోపలికి వెళ్ళిన ఆవిడకి బయట ఏ మెసేజ్ అయితే తీసుకొని వచ్చిందో అది గుర్తుందన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా ఉంది ఎస్తేరు గారు ఇక్కడ. తెలుపలేదు అంటే జాగ్రత్తగా ఉన్నట్ట లేనట్ట చెప్పండి. నేను ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏంటి, బయట ఉన్నదెవరు, నాకు సంబంధికులు ఎవరు, ఇక్కడ నేను ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉందండి లోపల. ఇంటిని, ఇంటి వారిని విడిచిపెట్టి వేరే చోటికి వెళ్ళినా ఎస్తేరు గారి బతుకెట్లుంది? నేను విడిచొచ్చిన స్థలములో నేను మోసుకొచ్చిన సందేశం ఏంటి? నేను విడిచొచ్చిన సమయంలో నన్ను పెంచిన వాళ్ళు నాకు నేర్పించిన పాఠాలేంటి? వెళ్ళింది లోపలికైనా పెంపకం మర్చిపోలేదు చూడండి ఆవిడ. వెళ్ళింది లోపలికైనా పెంచినవాడు చెప్పిన మాటలు మర్చిపోలేదు చూడండి. అప్పుడప్పుడు మనోళ్ళు ఇండియాను విడిచిపెట్టి బయటికి వెళ్తారు వేరే దేశాలకి. అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు, అంతేనా? వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. మన వాళ్ళు చాలామంది విదేశాల్లో ఉన్నారు. ఎప్పుడైనా సమయ సందర్భాల్లో ఈ దేశ పరిస్థితులు ఏంటి, మనోళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగితే 100కి 90 మంది చెప్పేది ఒకటే ఒక మాట: చెడిపోయారండి అందరూ. కొద్ది మందిగా ఉన్న మన వాళ్ళు మాకు వాక్యం కావాలి, వాక్యం నేర్పించాలి, వాక్యం చెప్పేవాళ్ళు మా దగ్గరికి రావాలని ఎందుకు తహతహలాడుతుంటారు చెప్పన? అక్కడ పరిస్థితులు అలాగున్నాయి. ఇక్కడ ఇంటిని విడిచిపెట్టి, ఇంటి వారిని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు దేవుని భయం లేకుండా బతుకుతూ ఉంటారు. మొదట్లో భయంగానే, మొదట్లో బాగానే ఉంటారు, కానీ అక్కడ సెట్ అయిపోయిన తర్వాత అడిగేవాడు లేడనే భయము లేక ఇష్టం వచ్చినట్టుగా బతికే పరిస్థితులు. విదేశాలు వదిలేంటి, ఇక్కడున్నోళ్ళు ఏదో సిటీకి వెళ్ళి హైదరాబాదో లేకపోతే చెన్నైయో బెంగళూరో ముంబైయో ఢిల్లీలోకి వెళ్ళి, ఢిల్లీకి ఎక్కడికో వెళ్ళారనుకోండి చదువుల కోసం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అదేనా? సరిగ్గా కాలేజీలకు వెళ్తున్నారో లేదో, సరిగ్గా చదువుకుంటున్నారో లేదో, సరిగ్గా కోర్సులు చేస్తున్నారో లేదో, నెలకు మాత్రం ఒక మెసేజ్ వస్తుంది కరెక్ట్గా ఇంటికి. ఏమని? డబ్బులు పంపించమని. డబ్బులైతే కరెక్ట్గా పంపించాలి, కానీ అక్కడ నువ్వు ఎలా బతుకుతున్నావో ఏంటో దేవునికి తప్ప ఎవడికి తెలియదు. ఎగురుతున్నావో, తిరుగుతున్నావో, తాగుతున్నావో. అలానేనా నువ్వు పెంచింది తల్లిదండ్రి? తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఇంటి వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి తాగుతూ తందనాలతో బతికే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాల నుంచి బయటికి వెళ్ళిన వారితో నేను మాట్లాడుతున్నాను. ఇంట నుండి నువ్వు మోసుకొచ్చిన సందేశం ఏంటి? అక్కడ నువ్వు బతుకుతున్న బతుకేంటి? ఒక ఆడపిల్ల రాజకోటలోనికి వెళ్ళింది. వెళ్ళినమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉంది చూడండి ఒక్కసారి. నీ జాతిని, నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు అక్కడున్నప్పుడు ఆజ్ఞాపించి ఉండేను కనుక ఇక్కడ తెలపకుండా జాగ్రత్తగా ఉన్నది. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. బయట సీన్ ఎలా ఉంది చూడండి, లోపల సీన్ ఎలా ఉంది చూడండి.
ఎస్తేరు భవిష్యత్తు ఏంటో, అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని ఆవరణము, కోర్ట్ యార్డ్ అంటాడు ఇంగ్లీష్లో, ఆవరణములో మొర్దెకై అటు ఇటు తిరుగుతున్నాడట. రాజుగారి ఆవరణంలోనికి వచ్చాడంటే అక్కడేదో చిన్న ఉద్యోగం ఉంది ఈయనకి, పెద్ద ఉద్యోగం కాకపోయినా బయట ఒక చిన్న జాబ్లో ఉన్నాడు. లేకపోతే ఎవరిని పడితే వారిని రాజుగారి ఆవరణంలోనికి ఎందుకు అలో చేస్తారు? యాక్సెస్ ఉంది, నాకు అక్కడ వరకు యాక్సెస్ ఉంది. కానీ పనిలో ఉన్నాడే కానీ మనసంత ఎక్కడుంది? మా అమ్మాయి ఎలా ఉందో, మా అమ్మాయి ఎలా ఉందో, మా అమ్మాయి ఎలా ఉందో. ఎస్తేరు యొక్క యోగక్షేమాల గురించి పరితాపము చెందుతున్న మొర్దెకై పరిస్థితి. సంఘం ఎలాగున్నదో దీని పరిస్థితి ఏంటో అని ప్రతి క్షణము సంఘము కోసం పరితపించిపోతున్న మన రారాజు పరిస్థితి. ఆయన భుజము మీద రాజ్యభారం. భారం ఉంటేనే కదా ఈ పరిస్థితి. తండ్రి అని మన గురించి ప్రతి క్షణము విజ్ఞాపన చేస్తున్నాడట. 3 ఏళ్ల నుండి ఈ చెట్టు ఫలించట్లేదు, లేపై అన్నాడట యజమాని. ఒక్క సంవత్సరం సమయం ఈ తండ్రి. అయ్యా ఏంటి పరితాపం. ఎస్తేరు గ్రంథంలో కనబడుతున్న రారాజు చరిత్ర ఇది. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకున్నటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోను, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ 6 మాసములు సుగంధ వర్గములతోనూ, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ, స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. అలా ప్రిపరేషన్. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే 1 సంవత్సరము పాటు ఈ వ్యక్తిని సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలతో, గోపరసం అన్నాడు, బోళమని కూడా అంటాడు మరికొన్ని చోట్ల, ఆ శరీరాన్ని ఆ రీతిగా సిద్ధపరిచి 12 నెలలైన తర్వాత ఒక్కొక్క వంతు చొప్పున ఒక్కొక్కరిని పంపిస్తున్నారట. ఇప్పుడు ఎంత భయంకరమైన వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థలోనికి ఎస్తేరు గారు తీసుకొని పోబడ్డారు. ఒక నిస్సహాయ స్థితిలో, భయంకరమైన పరిస్థితిలో. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. అంటే ఏమడిగినా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా వీళ్ళు ఏమడిగితే అది ఇచ్చేయాలి. ఏ ఆభరణాలు అడిగితే ఆభరణాలు ఇవ్వాలి, ఏ వస్త్రాలు అడిగితే ఆ వస్త్రాలు ఇవ్వాలి. రాజుగారిని ఇంప్రెస్ చేయడానికి ఆ అమ్మాయి ఏమడిగినా కూడా దాన్ని ధరింపజేసి పంపించేయాలి. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఉదయం చెప్పానుగా, వెళ్ళే ముందు ఒక అడ్రస్, బయటికి వచ్చిన తర్వాత ఇంకొక అడ్రస్. వెళ్ళే ముందు మొదటి అంతఃపురము, బయటికి వచ్చిన తర్వాత 2వ అంతఃపురము. వెళ్ళే ముందు కన్యకలున్న స్థలము, వచ్చిన తర్వాత ఉపపత్నులు ఉండే స్థలము. వెళ్ళేటప్పుడు హేగే వశము, వచ్చిన తర్వాత షయష్గజు అనేటువంటి మరొక డిప్యూటీ. స్త్రీలను కాయు కాపరి, కన్యకలను కాయు కాపరి హేగే, ఉపపత్నుల మీద అధికారి షయష్గజు. ఈ నపుంసకుడు వేరు.
భవిష్యత్తులో ఏదో ఒక భయంకరమైన విపత్తు రాబోతోంది. యాకోబు కుటుంబం ఉన్న కనానులో భవిష్యత్తులో ఏదో రాబోతోంది. ముందే యోసేపు వెళ్ళిపోయాడు లోపలికి. ఒక మాట ఒకసారి అక్కడ ఆలోచిద్దాం. ఒకవేళ యోసేపు గారు లేడనుకోండి చరిత్రలో. యోసేపు గారు లేకపోయి ఉంటే యాకోబు ఫ్యామిలీ కరువుకు చచ్చిపోయేదా, దేవుడు కాపాడేవాడా? యోసేపు గారు లేకపోయి ఉంటే అది చెప్పాలి. యోసేపు గారు లేకపోయినా ఆయన కాపాడేస్తాడు. మీకు ఫస్ట్ నుంచి చెబుతున్నాను, లోకం మీద ఒక దేవుని ఆపరేషన్ ఉంది. అదే ఏదేను వనంలో పాపం అంటించుకొని మనిషి బయటికి అడుగుపెట్టిన తర్వాత దానికి పరిష్కారం తన కుమారుడి బలియాగం. ఆ బలియాగము జరగాలంటే ఆయన ఈ లోకానికి రావాలి. ఆయన ఈ లోకానికి రావడానికి ఎక్కడి నుంచి ఆయన మొదలుపెట్టాడు ఆపరేషన్? ఏదేను వనము నుండి అని చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ దేవుడు మొదలు పెడితే హేబేలు గారి మీద దాడి చేయించడంతో సాతాను కూడా తన వర్క్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి జరుగుతోంది ఇద్దరు అదృశ్య శక్తుల మధ్య మనందరికీ తెలియని ఒక పోరాటం. కానీ దేవుడు తాను అనుకున్నది చేయడానికి ఏ ఒక్కరి మీదో ఎప్పుడు ఆధారపడేవాడు కాదు. ఏ ఒక్క సోర్స్ మీదనో ఆయన ఆధారపడేవాడు కాదు. ఇక దేవునికి ఉన్న శక్తి ఏంటంటే ఏ పరిస్థితినైనా తనకు మార్చుకుంటాడు అనుకూలంగా. పారసీకుల పద్ధతి చొప్పున వష్టి వెళ్ళిపోయింది. ఎస్తేరు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఎస్తేరు లేదనుకోండి, కొద్దిసేపు ఎస్తేరు లేదు, విపత్తు అయితే వస్తుంది అనుకుంటాం కొద్దిసేపు. అప్పుడు ఎస్తేరు గారు లేకపోయినా దేవుడు కాపాడడా యూదులను? అవలీలుగా కాపాడేస్తాడు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఈ ఆపరేషన్ కోసం వాడుకుంటున్నాడు ఆయన. ఎస్తేరు లేకపోతే దేవునికి ఏమయ్యేదో, యోసేపు లేకపోతే దేవుని పరిస్థితి ఏమయ్యేదో, అబ్రహాము లేకపోతే దేవుని పరిస్థితి ఏమయ్యేదో ఈ స్కెచ్ లేయకూడదు మనం. అలా అనుకుంటూ నువ్వు ఎక్కడ అవుతావు చెప్పనా? నేను లేకపోతే ఆయనకి ఎవరున్నారేమో అక్కడికి వస్తావు. నేనే గనక లేకపోతే ఆ దేవునికి మా ఊరిలో దిక్కెవరు? మన బండి అక్కడ ఆగుతుందా లేదా? మా ఊరిలో అండి నేను ఉంటేనేనండి. మా ఊర్లో నేను తప్ప ఎవరు పాడలేరండి, నేను తప్ప ఎవరు చెప్పలేరండి, లేదు ఒకరోజు నేను తప్ప ఎవరు సావలేరండి. నేను తప్ప, నేను కాకుండా, నేనే అన్న మాట దేవుని పిల్లల నోట ఎప్పుడూ రాకూడదు. అది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పిన మాట. మేము లేకపోతే అబ్రహాము తండ్రి ఎట్లవుతాడు అనుకుంటున్నారు పరిసయ్యులు, సద్దూకాయులు. అప్పుడు యోహాను గారు ఇచ్చిన కౌంటర్ అటాక్ ఏంటి? మీరు లేకపోతే రాళ్లలో నుంచి పుట్టిస్తాడు రా దేవుడు అబ్రహాముకి పిల్లలు, ఫూల్స్ అన్నాడా లేదా జాన్ ద బ్యాప్టిస్ట్? గొప్పలు చెప్పుకుంటున్నారు, అబ్రహాము మాకు తండ్రి అని. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మేమే కనుక లేకపోతే ఆయన డాడీ ఎట్లా అవుతాడని. అప్పుడు యోహాను గారు ఏం చెప్పారు? మీరే గనక లేకపోతే రాళ్లలో నుంచి వస్తారు పిల్లలు. అందుకే ఎప్పుడు మీరేం ఆలోచించాలి? దేవుడు ఒకటి నిర్ణయించుకుంటాడు, అది జరగడానికి ఎవరినైనా వాడుకుంటాడు. ఏ సిచ్యువేషన్ అయినా వాడుకుంటాడు. ఒకరోజు తన మహిమను చూపించడానికి ఎర్ర సముద్రాన్నే వాడేసుకున్నాడు ఈజీగా. ఆలోచించండి ఒకసారి. ఎర్ర సముద్రము ఆడుకున్న దేవుడు, ఎర్ర సముద్రాన్నే వాడుకున్న దేవుడు ఎవరినైనా ఎందుకు ఎలా వాడుకోడు?
ఒకవైపు సాతాను ఏదో స్కెచ్ చేస్తున్నాడు వెనకల, భవిష్యత్తు తెలిసిన దేవుడు ఆయన ఆపరేషన్ ఆయనది కంటిన్యూ అయిపోతుంది. ఆయన పనిలో ఒక పాత్రధారిగా ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? ఎస్తేరు గారు, ఆవిడ జీవితం, ఆవిడ స్థితి, ఆవిడ పరిస్థితి, అవి ఇక్కడ జస్ట్ పార్ట్ అవుతున్నాయి అంతే. ఇప్పుడు చూద్దాం 14వ వచనం. సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గజను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. ఇప్పుడు ఎవరి టైం వచ్చింది? 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఈమె మాత్రము స్పెషల్. అందరూ ఏదేదో అడిగి వేసుకొని పోతే నువ్వు ఏం వేస్తే అది వేసుకొని పోతానని చెప్పింది. ఏంటి ఈవిడ పరిస్థితి? హెల్ప్లెస్ సిచ్యువేషన్. తల్లిని దూరం చేసుకొని, తండ్రిని దూరం చేసుకొని ఈరోజు ఒక అభాగ్యురాలిగా లోపలికి వెళ్ళిపోయింది. అనాథగా. నువ్వు ఒక వీడియో రెడీ చేసుకోవాలి ఇప్పుడు. అనాథగా. కానీ దీనురాలిగా వెళుతున్న ఈవిడని దేవుడు ఎక్కడ కూర్చోబెడుతున్నాడో మనకు బాగా తెలుసు. అయినా చూద్దాం ఒక్కసారి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే. మీరు అందుకే డౌట్ ఇక్కడ రాకూడదు. పైనేమో స్త్రీలను కాయువాడు షయష్గజు అని ఉంది అక్కడ, అంతేనా? 14వ వచనంలో ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గజు. కిందికి వచ్చేసరికి హేగే కనపడుతున్నాడు. ఇక్కడ స్త్రీలను కాయు, ఇక్కడ హేగే ఏంటి, అక్కడ షయష్గజు ఏంటి అన్న డౌట్ మీకు ఉండకూడదు కనుకనే క్లారిటీ ఇచ్చాను. వెళ్ళక ముందు హేగే, వెళ్ళిన తర్వాత షయష్గజు. అందుకే ఉపపత్నులను కాయువాడు, ఈయనేమో స్త్రీలను కాయువాడు. హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. నెక్స్ట్ ఏం జరుగుతోంది? ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిన. ఒక హేగేకే మాత్రమే కాదు, అందరికీ దయ పుట్టిందంట. షీ ఈజ్ ద రైట్ పర్సన్. అంటే షీ వాజ్ బీయింగ్ యాక్సెప్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరి చేత ఆమోదించబడుతోంది ఈవిడ, అందరి చేత దయ పొందగలుగుతోంది ఈవిడ. మన బతుకు సరిగా ఉంటే, మన విధానం సరిగా ఉంటే, మన భక్తి సరిగా ఉంటే, మన పరిస్థితి బాగుంటే, ఎంత ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా అందరి చేత అంగీకరింపబడేలా దేవుడు చేస్తాడు. ఇక్కడ మీలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఒక మాట చెబుతాను, మీలో సగానికి సగం మంది దాదాపుగా ఈ మాట మీకు కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు మీరు కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినోళ్ళు, ఎందుకో తెలీదు ఉన్నట్టుండి అడ్రస్ అంతా మకామంతా మారిపోయింది. మీకు తెలియకుండానే వేరే చోటుకి వెళ్ళిపోయారు. పరిస్థితులు అట్లా దాపరించాయి. ఇంటి కష్టాలు, బంధువులతో ఇబ్బందులు, ఏంటో 100 కారణాలు. మీరు ఎప్పుడు ఊహించుకోలేదు, అక్కడికి వెళ్ళి పడ్డారు. మీరు ఎందుకు వచ్చామో తెలియని భయంకరమైన పరిస్థితిలో మీ జీవితం అక్కడ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎదురింటోళ్ళు తెలియదు, వెనుకింటోళ్ళు తెలియదు, ఇరుగు పొరుగు వారంటేనే ఎవరు పరిచయం లేదు, ఊరు కాని ఊరు. మీరు కొత్త ప్రజలు అక్కడ. ఇది మీరు ఎంటర్ అయినప్పుడు స్థితి. ఇప్పుడు ఆ ప్లేస్లో మీ పొజిషన్ ఏంటో ఆలోచించండి. ఇప్పుడు మీకు మైక్ ఇచ్చి చెబితే
చెప్పమని చెబితే ఇప్పుడు నేను చెప్పేదే మీరు చెబుతారు. ఏమని? ఈ ఊర్లో ఎంటర్ అయినప్పుడు అండి నేను ఒంటరోడినండి, ఎవరూ తెలియదండి. కొన్ని సందర్భాల్లో అందరూ నన్ను విచిత్రంగా చూశారండి. ఎట్లా ప్రభు అని రోజు ప్రార్థన చేసేవాడిని. నేనే కాదు, నా భార్యను కూర్చోపెట్టుకొని ప్రార్థన చేసేవాడిని. నా భార్య కాదు, పిల్లల్ని పెట్టుకొని నేను ప్రార్థన చేసేవాడిని. మా ప్రార్థనను చూసి, మా విధానాన్ని చూసి, మా పరిస్థితిని చూసి నెమ్మదిగా ఒక్కొక్కరు యాడ్ అయిపోయారు. అనుకోకుండా ఈరోజు ఈ ఊరిలో దేవుని పరిచర్యను నిలబెట్టడానికి ఒక చిన్న సాధనంగా నేను ఉపయోగపడుతున్నానండి. మీలో ఎంతమంది సాక్ష్యం చెప్పండి పలకరిస్తే. సేవ చేసే సేవకుల జీవితాలలో సగానికి సగం మంది జీవితాలు ఇలాగనే ఉంటాయి. వీళ్ళు పుట్టింది ఎక్కడో, పెరిగింది ఎక్కడో, ఇప్పుడు పరిచర్య చేసేది ఎక్కడో. అసలు ఎక్కడో ఉండవలసిన వాళ్ళు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళేటప్పుడు ఏం తెలీదు, ఇప్పుడు తెలుసు మీకు. అక్కడి కింద వెళ్ళారు. అక్కడ పనుందని తెలిసే ముందే నిన్ను పంపించాడు దేవుడు అక్కడికి. వెళ్ళేటప్పుడు మీకు తెలీదు, వెళ్ళిన తర్వాత తెలీదు. ఈరోజు ఆ ఊరు నుంచి కదలండి, ఒకసారి చూద్దాం. వెళ్ళాలంటేనే భయపడిన రోజులు ఒకప్పుడు, రావాలంటే భయపడే రోజులు ఇప్పుడు. ఎందుకు? నేను వచ్చేస్తే ఇంతమంది ఆత్మలు ఏమైపోతాయో. దీన్ని మీరు దేవుని ప్రణాళిక అని గుర్తించకపోతే ఎలా? మన కళ్ళ ముందు 10 మంది జీవితాలు కనబడుతున్నప్పుడు ఓహో మన జీవితాలు ఆయన చేతిలోనికి వెళ్ళిపోతే ఇలా ఉంటాయన్నమాట అని మనకు పాఠాలు అర్థం కాకపోతే ఎలా? ఎస్తేరు ఎడల అందరికీ దయ పుట్టింది. చూడండి సాక్ష్యం ఎలా ఉందో. ఎస్తేరును చూచిన వారందరికీ దయ. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజనగరలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఎంటర్ అయిన వెంటనే హేగే దృష్టిలో పడింది, తర్వాత అందరి దృష్టిలో పడింది. చివరకు భవిష్యత్తులో దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం జరగాలంటే ఈవిడ ఎక్కడుండాలో అక్కడికి చేరిపోతుంది. ఒక మాట, ఈవిడ పరిస్థితి ఎట్లయిందంటే వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఆయనకు నచ్చినా ఉండాల్సిందే, నచ్చకపోయినా ఉండాల్సిందే. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అది. మీలో ఒకరు కాకపోతే ఒకరు నన్ను ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా, నన్ను అడగకపోయినా మీ మనసులో ఉండొచ్చు. నేనే ఆ ప్రశ్న ఎత్తుతున్నాను ఇప్పుడు. ఏమండి, మీరు ఎన్నైనా చెప్పండి, వాడు ఒక భయంకరుడు కదా. దేవుడు అనుకుంటే ఈ అమ్మాయిని అక్కడ పంపించకుండానే యూదులు రక్షించవచ్చుగా అన్న క్వశ్చన్ కూడా ధర్మంగా రేజ్ అవుతుంది. అనుకుంటే దేవుడు ఎస్తేరు గారిని అంతఃపురంలోనికి పంపించకుండానే భవిష్యత్తులో యూదులను రక్షించవచ్చుగా. అసాధ్యం ఏముంది ఆయనకి? నేను చెప్పనా? ఎస్తేరు అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఏర్పడడానికి కారణం దేవుడు కాదు, ఇది వీళ్ళు చేసుకున్నది. ఎలా అంటారేమో, అహష్వేరోషు యొక్క తాత ఎవరు? వెరీ గుడ్, గుర్తుంది మీకు. కోరేష్ యొక్క కుమార్తెకు కుమారుడు, అంతేనా? మనవడు. అహష్వేరోషు పుట్టక ముందే, లేదా అహష్వేరోషు యొక్క తాత అయినటువంటి కోరేషు గద్దెనెక్కగానే బబులోనును జయించిన తర్వాత యూదులందరికీ ఏమని చెప్పాడు?
మీరు యెరూషలేముకి వెళ్ళి దేవాలయం కట్టమని చెప్పాడు. ప్రేరేపణ కలిగిన అందరినీ వెళ్ళమన్నాడా? కొందరుండి మిగిలిన వాళ్ళు వెళ్ళమని చెప్పాడా? అందరు వెళ్ళండి, దేవాలయము కట్టడానికి అందరు వెళ్ళండి. యెరూషలేముకి వెళ్ళి ఆయన ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో అందరూ వెళ్ళమని చెప్పాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకూడదు అని కోరేసి చెప్పలేదు. అందరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. దేవుని మందిర పని, దేవుని ఆలయ పని చేయడానికి ప్రేరణ కలిగిన అందరూ వెళ్ళమని వీళ్ళ తాత చెప్పాడు ఒకప్పుడు. చూద్దాం ఆ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 4వ అధ్యాయం 36వ అధ్యాయం చివరి 2 వచనములు చూద్దాం. 22, 23 వచనములు నేను చదువుతాను. 22వ వచనము మరియు 23వ వచనము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా ఆయన ఏమంటున్నాడో చూద్దాం. అతడు తన రాజ్యం అందంతర చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. వ్రాతమూలముగా ఏమని? పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నాశనము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడయుండును గాక. ఆయన ప్రజలు ఎవరెవరైతే ఈ గడ్డ మీద ఉన్నారో వెళ్ళి ఆయన మందిరాన్ని కట్టమని ఈ రాజుగారి చేతనే దేవుడు ఆజ్ఞను జారీ చేయించాడు. ఆ ముక్క మీరు ఫోకస్ చేయండి. ఆయన జనులు ఎవరెవరైతే ఉన్నారో అన్నాడా? ఆయన జనులై, ఎవరైతే ఆయన జనులై ఉన్నారో వాళ్ళు వెళ్ళి మందిరాన్ని కట్టమని చెప్పాడు. వెళ్ళినోళ్ళు చాలామంది ఉన్నారు జెరుబ్బాబెలు నాయకత్వంలో. అప్పుడు ఎస్తేరు గారు పుట్టకపోయినా వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారుగా. కోరేషు ఈ ఆజ్ఞ ఇచ్చే సమయానికి ఎస్తేరు గారు పుట్టి ఉండకపోవచ్చు. ఎస్తేరు గ్రంథంలో ఆవిడ యవనస్తురాలు. ఆయన ఆజ్ఞాపించింది ఎప్పుడు? క్రీస్తుపురం 538. అహష్వేరోషు తాత. అప్పుడు ఎస్తేరు పుట్టకపోయినా ఈవిడను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారుగా అక్కడ. ఈవిడ పుట్టింది అక్కడే కదా. మరి దేవుని మందిరాన్ని కట్టమని ఒక అన్యుడి చేత దేవుడు ప్రకటన చేయించిన తర్వాత కూడా వీళ్ళమ్మ నాన్న ఎందుకు వెళ్ళలేదో. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. ఎందుకు వెళ్ళలేదు? నేను లేకపోయినా ఎవడో ఒకడు కడతాడనా? ఆయన కట్టడానికి మేమే వెళ్ళాలా అన్నా? ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ ఇక్కడ సెట్ అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు తట్ట బుట్ట చదువుకొని ఎవడు వెళ్తాడంత దూరం మధ్య దొంగలు దోపిడీ చేస్తే? సుమారు 1500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం. ఇన్ని కిలోమీటర్ల ప్రయాణము ఫ్లైట్ లేకపోయే, బస్సు లేకపోయే. ఆయన పని చేయడానికి ఇప్పుడు అంత దూరం ఎవడు వెళ్తాడు? ఇక్కడే బతికి ఇక్కడే సద్దాం అంతేనా? వెళ్ళమని చెప్పిన తర్వాత ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు దేవుని పని చేయడానికి వెళ్ళలేదు. మీరు ఆలోచించండి. ఒకవేళ ఈవిడ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి దేవుని మందిరం పనిచేస్తుంటే ఎస్తేరు గారికి గతి పట్టేదా ఈరోజు? అడుగుతున్నాను. ఈ బిడ్డకు ఈ గతి, ఒక భయంకరుడి చెంతకు చేరవలసిన పరిస్థితి కూతురికి ఎందుకు వచ్చింది? ఇలా తల్లిదండ్రులు వెళ్ళలేదు. ఒక సౌందర్యవతి, ఒక అందమైన అమ్మాయి, ఒకప్పుడు అంటే బానిసలు. నెబుకద్నెజరు ఆయన పిల్లలు ఉన్నంత వరకు వీళ్ళ బతుకులు సరిగా లేవు. కానీ ఒక మంచివాడిని ఇప్పుడు నిలబెట్టాడుగా కోరేషు రూపంలో దేవుడు. ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా, వెళ్ళండి. ఆయన మందిరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి, ఆయన జనులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి అన్నప్పుడు తల్లిదండ్రులకు దేవుని మందిరం పని పట్ల ఆసక్తి లేకపోగా వాళ్ళ ప్రయోజనం కోసం ఉండిపోయి
చచ్చిపోయారు. ఆ ఎఫెక్ట్ అన్నది బిడ్డ మీద పడింది. దేశం కాని దేశం ఒక రకంగా చెబితే వారి బిడ్డను అనాథగా విడిచిపెట్టి చచ్చిపోయారు. పాపం మొర్దెకై కూడా ఎంతవరకు చేయగలడు? ఎస్తేరు తండ్రి తల్లి ఇద్దరు చచ్చిపోయారు, ఈయన చేతుల్లో పెరిగింది. కనీసం మొర్దెకై అయినా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో మనకు అనిపిస్తుంది. పైపెచ్చి ఒక మాట చెబుతాను, వెళ్ళిపోయిన జెరుబ్బాబెలుతో వెళ్ళిపోయిన వారిలో మొర్దెకై పేరు మీద ఒక అతను ఉంటాడు. ఆ మొర్దెకయ్య ఈ మొర్దెకయ్య అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ మొర్దెకై ఈ మొర్దెకై కాకపోయి ఉండొచ్చు. మొర్దెకై అన్న పేరు మీద ఒక ఆయన ఉన్నాడు ఆల్రెడీ. చూద్దాం ఎజ్రా గ్రంథంలో, జస్ట్ పేజ్ తిప్పండి, 2వ అధ్యాయం. దినవృత్తాంతంలో ఉన్నారుగా, జస్ట్ పేజ్ తిప్పండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, సెరాయా, రేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనాను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల లెక్క ఇది. అంటే మొర్దెకై అన్న పేరు మీద ఆల్రెడీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళాడు. అప్పటికి మొర్దెకై చిన్నోడై ఉంటాడు. ఇది జరిగేటప్పటికి మొర్దెకై చిన్నవాడై ఉంటాడు, బాలుడై ఉంటాడు. మొర్దెకై వెళ్ళిండొచ్చుగా అనడానికి వీలు లేదు. నేను వీళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నా. మొర్దెకై తల్లిదండ్రులు, ఎస్తేరు తల్లిదండ్రులు. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి పోర్షన్ ఏదైతే ఉన్నదో అది మొదటి బృందం, చెర నుంచి బయటికి వచ్చిన మొదటి బృందం, జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చిన బృందం, దేవుని ఆలయానికి కట్టడానికి వెళ్ళినటువంటి బృందం. ఆ దేవుని మందిర పని చేయడానికి వీళ్ళ కుటుంబీకులు వెళ్ళకపోవడం చేత ఈరోజు వీళ్ళిద్దరికీ పట్టిన గతిది. రేపొద్దున ఎవ్వరికి కూడా ఎస్తేరుని కోటలోనికి పంపకుండానే దేవుడు వారిని రక్షించి ఉండొచ్చుగా అని ఎవరు అడగకూడదు. అడిగితే మీరేమడగాలి? దేవాలయాలను కట్టమని దేవుడు కోరేషు చేత విడుదల దయచేసిన తర్వాత కూడా ఎస్తేరు మమ్మీ డాడీ యెరూషలేముకు వెళ్ళిండొచ్చుగా అని అడగండి. ఎందుకంటే దేవునిపై వేలెత్తి చూపడానికి మనిషి ఎప్పుడు రెడీగా ఉంటాడే, కానీ వెనక్కల ఏమై ఉంటుందాన్ని ఒక చిన్న ఆలోచన చేస్తే అక్కడే ఆన్సర్ దొరుకుతుంది మనకు. దీన్ని బట్టి ఏమర్థమైంది? బిడ్డల భవిష్యత్తు బాగుండాలో లేదో తెలియాలంటే తల్లిదండ్రులు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రులు బతికున్నప్పుడే దేవుడు తన పరిచర్య చేసే అవకాశం ఆ తల్లికి ఇస్తాడు, ఆ తండ్రికి ఇస్తాడు. వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే ఆ ఆశీర్వాదం పిల్లల మీదకి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు వద్దులేని వాయిదా వేసుకొని దూరం చేసుకుంటే ఈ భాగ్యాన్ని, ఆ ఎఫెక్ట్ కూడా పిల్లల మీదకి వస్తుంది. దానికి నిదర్శనం ఎస్తేరు గారి జీవితం. ఈరోజు కూడా ఇక్కడ ఇంతమంది తండ్రులు ఉన్నారు, ఈరోజు కూడా ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు. తన మందిర పరిచర్య గోడలు కట్టడం, ఇటుకలు ఎత్తడమే కాదు, ఆత్మలను కట్టే సువార్త పని. ఆత్మలు కట్టే సువార్త పనిలో ప్రతి తల్లిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రతి తండ్రిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఒకనాడు ఎస్తేరు తల్లిదండ్రులకు, మొర్దెకై తల్లిదండ్రులకు ఆహ్వానం అందినట్టుగా అందిన అవకాశాన్ని వారు వినియోగించుకోలేకపోగా ఆ ప్రభావం వీళ్ళ మీద పడింది. అందిన అవకాశాన్ని ఈరోజు మీరు వినియోగించుకోకపోతే మీ కడుపున పుట్టిన పిల్లలకి భవిష్యత్తులో ఇలాంటి గతి పడుతుంది. తల్లిదండ్రుల నిర్ణయాలు పిల్లల భవిష్యత్తును మారుస్తున్నాయి. చూడండి ఎంత భయంకరంగా. కానీ ఇప్పుడు మనం అభినందించాల్సింది ఎవరినంటే, ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు కరెక్ట్గా బతకడం మొదలుపెట్టారు. ఎవరు? మొర్దెకై, ఎస్తేరు. అందుచేత ఇంత ప్రతికూలమైన పరిస్థితిలో కూడా దేవుడు వారిని ఆదుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆదుకోవడానికి సిద్ధపడిన భాగములోనే ఒక హేగేను ప్రేరేపించాడు, అక్కడ ప్రజలను ప్రేరేపించాడు. ఇప్పుడు ఏకంగా ఒక రాజునే ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ ఎస్తేరు గారు రాజుకు నచ్చకపోయినా ఈవిడ చేయగలిగింది ఏం లేదు, వెళ్ళి 2వ అంతఃపురంలోకి వెళ్ళి బతకాల్సిందే పోయేంతవరకు.
నీ కుటుంబము చేసిన తప్పు వలన ఈరోజు ఇక్కడి వరకు వచ్చావు. అయినా నువ్వు నాకు నమ్మకస్తురాలవు గనుక ఇక్కడైనా ఈ పరిస్థితుల్లో అయినా నేను నిన్ను వాడుకుంటానని ఎస్తేరు గారిని దేవుడు వాడుకోబోతున్నాడు త్వరలో. మరి ఇంటివారు చేసిన తప్పు తను అనుభవించక తప్పట్లేదు. ఈరోజు మనందరికీ ఒక పాఠమే కూర్చుంది ఆవిడ కుటుంబం. ఉద్యోగాల పేరట, పనుల పేరట, వ్యాపారాల పేరట మనం చాలా బిజీ అయిపోయి దేవుడు తన పని కోసం ఆహ్వానిస్తుంటే రాలేకపోతున్నామేమో. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ పిల్లల మీద పడుతుంది. మీ పిల్లల మీద పడుతుంది. ఇక్కడ నరసయ్య అన్న గారు ఎక్కడున్నారు ఈరోజు? అన్న గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు వారికి, యవన బిడ్డలు 2. వాళ్ళు చదువులు చదువుకుంటున్నా, ఏది చేస్తున్నా నేను గొప్పగానే చెబుతున్నాను వారి ఫ్యామిలీ గురించి. ఆ 2 యవ్వన బిడ్డలను వాళ్ళు పెంచడంలో, వారు అర్పించడంలో, సమర్పించడంలో వారి మొదటి ప్రాధాన్యత దేవుడు. ఈ గుంటూరు జిల్లా నుంచి చాలామంది నా దగ్గరకు వచ్చారు హైదరాబాద్కి వాక్యం నేర్చుకోవడానికి. గుంటూరు జిల్లా నుంచి 2013 నుంచి, గుంటూరు పట్టణం నుంచి కూడా వచ్చారు. కానీ ఈ 2 పిల్లలు మాత్రం, ముఖ్యంగా చిన్నోడు ఇప్పుడే వచ్చాడు, ఈ మధ్యనే 3 నెలలు అయింది. ఈరోజు నా కళ్ళ ముందే ఆ పెద్ద అబ్బాయి పరిచర్యలో ప్రతిరోజు తిరుగుతుంటే నాకు ఎంత ఆనందం అవుతుందంటే, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పదేళ్ళుండ మొబైల్ పట్టుకొని తిరుగుతుంటారు పిల్లలు మన ఇంట్లో. వాక్యము నేర్చుకోవడానికి మొన్న కొనిచ్చాడట మొబైల్ పెద్దోడికి, చిన్నోడికి కాదు. చిన్నోడు డిగ్రీలో ఉన్నాడు ఇప్పుడు. ఆ వయసులో ఉన్న పిల్లలు సెల్ ఫోన్ నీళ్లు తాగినట్టుగా తాగాలి. నేనేమంటున్నాను? తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుకనే ఈరోజు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు చక్కగా దేవునిలో ఉండగలరు. ఆ వయసు అంత ముఖ్యమైంది. మీరు ప్రేమించే వారికి చదువులు ఇస్తున్నారు, మీరు ప్రేమించే వారికి ఫీజులు కడుతున్నారు, మీరు ప్రేమించే వారికి పుస్తకాలు కొనిస్తున్నారు, మీరు ప్రేమించే వారికి అన్నీ ఇస్తున్నారు. మరి మీరు ప్రేమించే వారికి మీరు పరలోకం ఇవ్వరా? ఎస్తేరు గారి బతుకిలా అవ్వడానికి, ఎక్కడో ఉండవలసిన ఆవిడ ఎక్కడికో రావడానికి గల కారణం ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం. అదే మందిరం పని చేయడానికి దేవుడు ఆహ్వానం ఇస్తే పోకుండా ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడే కూర్చొని ఇక్కడే చచ్చిపోయారు. ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం బిడ్డ మీద ఎలా పడింది చూడండి. అయినా ఈవిడ బతుకు యొక్క భక్తిని బట్టి దేవుడు ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతున్నాడు. రండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. 18 అప్పుడు రాజు తన అధిపతుల కందరికిని సేవకుల కందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. ఎక్కడుంది ఈవిడ? ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? మన చిన్నపిల్లలు
ఫెయిరీ టేల్స్ అని ఎక్కువగా చూస్తూ ఉంటారు. చిన్ని చిన్ని కథలు మొబైల్లో, టీవీలో చూస్తుంటారు. అందులో ఒక ఆడబిడ్డ గురించి ఒక స్టోరీ ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా చూసే ఒక కథ గురించి మాట్లాడుతున్నా. అది ఒక ఆడపిల్ల జీవితం. కథలో ఆడపిల్ల జీవితం. పాపం ఆ అమ్మాయికి చిన్నప్పుడే అంటే ఒక వయసుకు వచ్చిన వెంటనే తల్లి చచ్చిపోతుంది, తండ్రి దూరం అవుతాడు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ అమ్మాయి ఏడుస్తూ అనాథగా మారిపోతే చివరికి ఆవిడ అంటే అమ్మాయి ఒక దాసిగా మారిపోతుంది. ఒక చిన్న పని చేసుకుండే ఒక దాసిగా మారిపోతుంది కథలో. అయితే దాసిగా మారిపోయినటువంటి ఈవిడ లేదా అమ్మాయి తనున్నటువంటి ఊరిలో, తనున్నటువంటి పట్టణములో, తనున్నటువంటి ప్రాంతములో ఒక ప్రకటన వినపడుతుంది బయట. ప్రకటన ఏమని? రాజుగారి కుమారుడికి పెళ్లి ప్రకటన. రాజుగారి కుమారుని యొక్క పెళ్లి ప్రకటన. దానికోసము అనేక మంది కన్యకలను ఆహ్వానిస్తున్నారు. ఆ కన్యకలలో ఎవరు నచ్చితే ఆ అమ్మాయిని రాజకుమారుడు చేసుకొని అంతఃపురంలోని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిపోతున్నారు అందరూ, చాలామంది రాజకుమారుడికి బారలైపోవాలని. తన చెవిన పడగానే ఈ అమ్మాయి తాను కూడా వెళ్ళాలనుకుంది, కానీ పాపం బట్టలు సరిగా లేవు. అంతఃపురంలోనికి వెళ్ళాలనుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఈ కథలో ఒక తల్లి ఎలా ప్రత్యక్షమవుతుంది. ఆ కథలో ఆ తల్లి పేరు మదర్ గాడ్. ప్రత్యక్షమై, ఏంటమ్మాయి నువ్వు ఏడుస్తున్నావు అనంటే, నేను మా రాజకుమారుడి దగ్గరికి వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేని పరిస్థితి అనంటే, నువ్వేమీ భయపడొద్దు, నువ్వు మంచిదానివి, నీ యొక్క లైఫ్ని చూసి నేను ఇంప్రెస్ అయిపోయి నేను పంపిస్తానని అర్జెంటుగా తన యొక్క శక్తి చేత డ్రెస్ని ఇచ్చేసింది. ఠాక్ అని తన శక్తి చేత ఒక రథాన్ని ఇస్తుంది. రాణిలాగెళ్ళి అంతఃపురానికి వెళ్ళి పంపిస్తుంది. కథలో వెళ్ళిన తర్వాత వచ్చిన అనేక మంది అమ్మాయిలలో, అనేక మంది కన్యకలలో రాజకుమారుడికి ఈ అమ్మాయే నచ్చుతుంది. అందరినీ పక్కన పెట్టి ఈ అమ్మాయినే చేసుకొని అంతఃపురంలో రాజకుమార్తెలాగా అంటే యువరాణిలాగా కూర్చోబెట్టి దాసిగా ఉన్న అమ్మాయిని కాస్త రాజకోటలోని తీసుకొని వెళ్ళిపోతాడు రాజకుమారుడు. ఈ కథలో ఈ అమ్మాయి పేరు సిండ్రిల్లా. చాలా కథలే ఉన్నాయి కదా. ఎన్నో కథలున్న సిండ్రిల్లా కథలలో ఒక్కసారి ఈ కథ చూడండి, లైట్లు ఆఫ్ చేసి. చిలకల్లూరిపేటకి వెళితే సిండ్రిల్లా చూపించారనుకోకండి. సిండ్రిల్లాను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారో చూద్దురు కానీ, చిన్నపిల్లలు ఆనందించుడి. చూపించు నాన్న. అనాథ అయిపోయింది పాపం అమ్మాయి. తల్లిని పోగొట్టుకుంది, తండ్రి దూరం అయ్యాడు. ఒక ఇంటిలో, అదే ఇంటిలో అనుకోండి, దాసిగా మారిపోయింది. బూట్లు దుడుస్తోంది, బానిసగా మారిపోయింది. చక్కగా పెరగవలసిన బిడ్డ ఈరోజు ఇంట్లో పని చేసుకుంటూ ఊడ్చే పరిస్థితి. యువరాణాల్లాగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు అదే వయసులో ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఎంత నీచంగా చూస్తున్నారో చూడండి. ఊడుస్తుండగా అరటి తొక్క అక్కడ వేశారు, నవ్వుకుంటున్నారు. అది చూసిన వెనకలు ఉన్నటువంటి ఆ భయంకరురాలు అది తన తప్పు అన్నట్టుగా తనను దూషిస్తోంది. ఎంత పాపని చిన్నపిల్ల జీవితం. మీరేం బాధపడకండి, మంచి భవిష్యత్తు ఉంది ఈ పిల్లకి. పాపం ఏదో చెబుతోంది. ఇంట్లో రాణిలాగా బతకవలసిన అమ్మాయి ప్లేట్లు కడుక్కుంటూ బతుకుతుంది. ఈలోప రాజ ప్రకటన వచ్చింది. రాజకుమారుడి వివాహ ప్రకటనది. ఒక మంచి అమ్మాయి కోసం వెతకమని చెప్పాడు మంత్రులకి. తగిన అమ్మాయి కావాలి నా కుమారుడికి. ప్రకటన ఇస్తున్నారు ఇప్పుడు అమ్మాయి కోసం అన్ని వీధుల్లో, అన్ని ప్రాంతాల్లో. అది చివరకు వీళ్ళకు కూడా తెలిసింది.
అందులో ఈ అమ్మాయికి కూడా వినపడింది వార్త. అందరూ కూడా హుర్రే అంటున్నారు, వెళ్ళిపోతాం మేము రాజకోటలోని. కానీ చూసారా ఆ పిల్లలు చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. పాపం ఈ అమ్మాయికి కూడా వెళ్ళాలని ఉంది. ఎవరింట్లో అయితే పని చేస్తుందో ఆ పిల్లలు కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఈ దుష్టురాలు తను కన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ అదే వయసులో ఉన్నటువంటి ఆ పిల్లను మాత్రం అక్కడే ఉంచి వీళ్ళని తయారు చేయమని చెబుతోంది. రాజకుమారుడు నన్నే చేసుకుంటాడు మమ్మీ అంటుంది ఆ పిల్ల. పాపం సిండ్రిల్లా వాళ్ళకు డ్రెస్సులు సెట్ చేస్తోంది చక్కగా. నేను కూడా వెళితే బాగుంటుందని ఆలోచిస్తోంది. అడుగుతోంది నేను కూడా రావచ్చా అని. నాకు కూడా ప్యాలెస్ను చూడాలని అంతఃపురానికి. కుదరదు అంటుంది ఈవిడ. అసలు నీ ముఖం చూడంటుంది, లుక్ అట్ యువర్ సెల్ఫ్. కనీసం నీకు డ్రెస్ కూడా లేదు సరిగ్గా వేసుకోవడం. కింద డైలాగులు ఉన్నాయంటే నేను చెప్తున్నాను, నేను కాదు. అక్కడ నువ్వు వస్తే అందరు నిన్ను చూసి నవ్వుతారంటోంది. అయినా అలాంటి ప్రశ్న అడగడానికి నీకు ఎంత ధైర్యం అన్నది. అలా అమ్మాయిని విడిచిపెట్టి తల్లి కూతురు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ అమ్మ కన్న తల్లి యొక్క వెడ్డింగ్ డ్రెస్ ఒకటి ఉందని గుర్తొచ్చింది. కానీ అదంతా చినిగిపోయింది. కుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ డ్రెస్ వేసుకొని వెళ్దామని. కానీ అదంతా కుట్టుకొని సెట్ చేసుకుని వెళ్ళిపోయేసరికి అక్కడ ప్రోగ్రామ్ అయిపోతుందని బాధపడుతుంది. అయ్యో అని. ఆ అమ్మాయి పరిస్థితి చూసి తల్లి దిగింది. ఇప్పుడు కన్న తల్లి కాదు, ఫెయిరీ మదర్ గాడ్. ఏం పర్లేదమ్మా నేను పంపిస్తానంటోంది. నువ్వు ఎవరు, అసలు నీ వెళ్ళే అవకాశం ఎలా ఉందని పాపం ఆశ్చర్యపోతోంది. నా బట్టలు చినిగిపోయాయే. అప్పుడు ఏం బాధపడద్దు నాయన బిడ్డ, బంగారం అంటోంది. అబ్రగదబ్రా అనేసింది. ఇప్పుడు అబ్బో ఎంత చక్కని గౌన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు మంచి చక్కని డ్రెస్ వచ్చేసింది. రథము కూడా వచ్చింది. అందరూ ఒకలా దిగితే ఈ అమ్మాయి మరోలా ఎంట్రన్స్. ఇది పాపం ఎవరింట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు ఇప్పుడు ఈ అమ్మాయిని. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత బాగుంది అనుకుంటున్నారు. అందరి వలన దయ పొందుతోంది. ఇప్పుడు రాజకుమారుడు చూడగానే లవ్ అట్ ఫస్ట్ సైట్. నీతో కలిసి నేను నాట్యం చేయొచ్చా అని అడిగాడు. రాజకుమారుడు అందరికంటే ఎక్కువగా సిండ్రిల్లానే ప్రేమించెను. అంతేనా స్టోరీ? ఇంకా చాలండి, ఎంతసేపు వేస్తారు డ్యాన్స్. మంచోళ్ళు విన్నారు. చివరికి ఆ చిన్న అనాథను రాజకుమారుడు పెళ్లి చేసుకున్నాడు. చూసింది చాలు కానీ లైట్ లాంచ్ చేయండి. ఈ అమ్మాయిని చూడగానే మీకు ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారో చెప్పండి. ఎస్తేరు గ్రంథములోని 2వ అధ్యాయములో ఈ అనాథ పిల్ల పరిస్థితి అలాగనే లేదు. స్వర్గము నుంచి ఒక తల్లి దిగొచ్చి ఈ అమ్మాయిని అంతఃపురంలోనికి పంపించింది. అక్కడ స్వర్గములోని దేవుడు ఈవిడ పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్ళినా అక్కడ ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు తెర మీద సిండ్రిల్లాను చూశారు, బైబిల్లో ఎస్తేరమ్మను చూశారు. గంట తర్వాత మళ్ళీ మమ్మల్ని చూడడానికి కూడా రండి. ఇది 10వ సెషన్. రాత్రి 11వ సెషన్ చూద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఆసక్తిగా మీ పిల్లలు ఎంతో చక్కగా వాక్యం వింటున్నారు. మీరు కూడా ఎన్నో నేర్పిస్తున్నారు తండ్రి. స్తుతులు స్తోత్రములన్నీ మీకే సమర్పిస్తున్నాం. మా జీవితాలలో మా పూర్వీకులు చేసిన తప్పులు మా మీద ఎలా
ప్రభావం చూపుతాయో మేము తెలుసుకోగలుగుతున్నాం. ఈ తరములో మేము అటువంటి తప్పులు చేయకుండా భవిష్యత్తులో మా పిల్లలు తండ్రి బాధపడకుండా నిర్ణయాలు చక్కగా తీసుకొని మా కుటుంబాలకు మేము భవిష్యత్తు ఇచ్చులాగున సహాయం చేయమని, గంట తర్వాత ప్రారంభమయ్యే సభను కూడా ఆశీర్వదించమని యేసు స్వామి వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.